త్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం మూలే నివిశ్య మహతాం నిగమద్రుమాణాం ముష్ణన్ ప్రతారక భయం ధృతనైకదండః రంగేశ భక్తజన మానసరాజహంసః రామానుజः శరణమస్తు మునిస్వయం నః నమః శ్రీరంగనాయక్యై యద్భ్రూ విభ్రమభేదతః ఈశేసితవ్యవైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో నిర్వహించుకుంటున్నటువంటి సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి చతుర్థ వార్షికోత్సవము ఆచార్య వరివస్య కార్యక్రమంలో మూడవ పూట ఈనాటి సాయంకాలం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. వేదికని అలంకరించి వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామివారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తూ ఈ సభకి అధ్యక్ష స్థానాన్ని వహించి అన్ని విధాలుగా సుసంపన్నం చేస్తూ ఉండేటటువంటి ఉవే శ్రీమాన్ సింగరాచార్య స్వామివారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తూ వారి అనుమతితో పెద్దల్ని వేదిక మీదకి ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ ఈ పూట కూడా మనకి 2+1 2 మనం రూపకల్పన చేసుకున్న క్రమంలో లోటు లేకుండా కొంచెం ముందు వెనక అయినా అది సుసంపన్నంగానే సాగుతుంది. ఆ విషయాన్ని మనం శ్రవణం చేసేటటువంటి భాగ్యం కలుగుతుంది. ఆ 2 అద్భుతమైనటువంటి శ్రీ సూక్తులని అనుగ్రహించడానికి ఇద్దరు పెద్దలు ఇక్కడ వేంచేసి ఉన్నారు. మా సోదరులు అంటే సోదర సమానులు, మన నరసాపురం అడ్వకేట్ గారు అంటారు, వెంకటాచార్యులు గారు అని అంటారు. అంతకంటే ఉభయ వేదాంత ప్రవర్తకులు, ఆచార్య అభిమాన పాత్రులు, మా స్వామి స్థానాచార్య స్వామి వారి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా మాకు ప్రతి సంవత్సరం అందిస్తూ ఉండేటటువంటి సుహృత్తులు మా వంగల వెంకటాచార్య స్వామి వారిని వేదికను అలంకరించవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే మన ప్రార్థనని మన్నించి మరొక ఒక పరి అన్నట్లుగా వారే మనకు ఒక సదవకాశాన్ని సూచించి శ్రీరంగ క్షేత్ర వైభవాన్ని చెప్పేటటువంటి ఒక సదవకాశంగా దీనిని స్వీకరించి ఆ క్రమాన్ని తెలుసుకునేటటువంటి సౌభాగ్యాన్ని మనకి అందించడానికి విచ్చేసినటువంటి పెద్దలు. ఉదయం వారి ప్రవచన మాధుర్యాన్ని విన్నాం. అది కొంచెం గంభీరంగా ఉన్న ఇవాళ అక్కడ దర్శనం లేకపోవచ్చు, కానీ అందరం దర్శనం చేస్తాం. వారు ఆ క్రమంలో మనని తీసుకుని వెళతారు. రంగనాథుడు ఇవాళ జ్యేష్ఠాభిషేకాలను స్వీకరించి తైలకాపుతో కాస్త విశ్రాంతి తీసుకుంటున్న మనసా మనం వదలకుండా ఉండేటట్లుగా మనని కావేరీ స్నానంతో శ్రీరంగ అంతర్మందిరంలో వేంచేసి ఉండేటటువంటి స్వామి తిరువడి సేవతో మనని ధన్యులని చేస్తారు. అటువంటి మహానుభావులు పరవస్తు వరదరాజన్ స్వామి వారిని వేదికను అలంకరించవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను. వేదిక మీద వేంచేసినటువంటి పెద్దల్ని పుష్పమాలతో అలంకరించి దాసోహ సమర్పణం చేయవలసినదిగా శ్రీమాన్ శారంగపాణి గారికి సూచన చేస్తున్నాను. ఈనాటి క్రమంలో ముందుగా అధ్యక్ష స్వామి వారి యొక్క ప్రారంభోపన్యాసం, తర్వాత
ఈ చతుర్థ వార్షికోత్సవ సందర్భంగా ఆవిష్కరించుకుంటున్నటువంటి 4 గ్రంథాలలో 3వ గ్రంథం. ఇది కూడా అనుకోని ఒక సన్నివేశంతో అందినటువంటి సదవకాశం. ఎంబారుల పొద్దున్న విన్నాం కదా, రామానుజ పదఛాయ అని. ఆ ఎంబారుల యొక్క సహస్రాబ్ది సందర్భం ఇది. వారి వైభవాన్ని ఈ సందర్భంగా మనం మళ్ళీ ఒకసారి ఆవిష్కరించుకుంటే బాగుంటుంది అని సింగరాచార్య స్వామివారు సూచన. మా గోష్ఠి సభ్యురాలు లతాకుమారి గారు విజయనగరం వారి, అక్కడ మహారాజా మహిళా కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయినారు. సంప్రదాయ మార్గంలో తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. ఆమె యథాలాపంగా అన్నారు, నేను కూడా ఏదైనా ఒక గ్రంథాన్ని కైంకర్యం చేసుకుంటాను అని. అదే సదవకాశంగా తీసుకొని ఈ అవకాశాన్ని ఆమె అందుకునేటట్లుగా ఒక సన్నివేశాన్ని స్వామి అనుగ్రహించారు. ఎంబార్ వైభవం గ్రంథాన్ని ఆవిష్కరించుకుంటాం. మనకి సడన్ సర్ప్రైజ్ అని ఉదయం మన అధ్యక్షుల వారు మనకి ఒక శాసన చేశారు. మన లక్ష్మణస్వామి వారు ప్రాచీన కోశం, అది అలభ్యంగా లభిస్తుంది, ఇప్పుడు దొరకడం లేదు కూడా ఆ డిక్షనరీ. దానిని సంసిద్ధం చేసి తీసుకొని వచ్చారు. ఈ శుభ సందర్భంలో ఆ గ్రంథాన్ని కూడా ఆవిష్కరించడానికి మన అధ్యక్షుల వారు సూచన చేశారు. ఆ 2 గ్రంథాలని ఆవిష్కరించుకున్న తర్వాత స్వామివారి అధ్యక్షుల వారి సూచన మేరకి సభ నడుస్తుంది. మన దివ్య సాకేతం నుంచి జీవా డైరెక్టర్ గారు సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారు వేంచేస్తున్నారు. వారు రాగానే వారి ప్రవచనం వారి ఐచ్ఛికం. ఆ 3 ప్రవచనాలు అయిన తర్వాత తదుపరి కార్యక్రమాన్ని మనం అహోబిల స్వామి వారి మంగళాశాసనంతో కొనసాగించుకుంటాం. పెద్దలకి దానికి అనుమతి కోరుతూ అధ్యక్షుల వారిని సభ ప్రారంభం చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆర్తాపాశ్రయం అర్ధికల్పకం అసహ్య ఆగస్కరక్ష్మాతలం సద్య సంశ్రిత కామధేనుం అభియత్సర్వస్వం అస్మద్ధనం శ్రీరంగేశ్వరం ఆశ్రయేమ. కమలాచక్షు మహీజీవితం శ్రీరంగే సుఖాకరోతు సుచిరం దాస్యంచ దత్తాం మయీ. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశపురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. కన్నుల పండుగ సాక్షాత్తు వైకుంఠంగా మన పూర్వాచార్యులందరూ భావించినటువంటి దివ్యక్షేత్రం, ఇక్కడే వాసం చెయ్యాలి అని ఆశపడినటువంటి క్షేత్రం. సాక్షాత్తు రంగనాథస్వామి స్వయంగా బెంబెరుమానాన్ని అత్రైవ శ్రీరంగే సుఖం ఆస్వా అని అంటూ, ఆయనే శ్రీరంగనాథుడే తన భక్తులతో పాటు తాను కలిసి ఉండాలి. భగవద్రామానుజుల వారు వేయించేసి ఉంటే అందరూ ఇక్కడ ఉంటారు. అది రంగనాథస్వామి ఆశ. అందరూ పెద్ద బహుకుటుంబి తనకు కావలసినటువంటి సంతానాన్నంతటినీ కూడా తన ఇంట్లో అందరినీ చూడాలని ఆశపడతాడే. ఆ విధంగా రంగనాథస్వామి ఎంబెరుమానార్తో కలిసి తన భక్తులందరినీ చూస్తూ ఆనందం గడపాలని కోరినటువంటి దివ్యక్షేత్రం. కావాలని రంగనాథస్వామి కోరి ఏరి ఎంచుకున్నటువంటి ఈ క్షేత్రంలో ఏమి భాగ్యం ఇది! ఇంతమంది మనం అంతా కలిసి పెద్దల యొక్క ప్రవచనాలని వింటూ భగవత్ సన్నిధానంలో ఉంటూ ఆ స్వామిని సేవిస్తూ ఇక్కడ నిత్యకైంకర్యం చేసుకునేటటువంటి పరమ భాగవతులైనటువంటి పెద్దల యొక్క సందర్శనాన్ని చేస్తూ, ఇది ఒక అపూర్వమైన ఘట్టం. మనం ఎన్నెన్నో మంచి సందర్భాలని మన జీవితంలో చూసి ఉంటాం. కానీ నేను అనుకుంటాను, ఇంతకు మించిన
ఇంతకు మించినటువంటి గొప్ప అనుభవం మన జీవితానికి లభించదు. ఒక రోజా 2 రోజుల 3 రోజుల పాటు ఏ లోటు లేకుండా స్వామి పాదాల చెంత ఇటువంటి అనుభవాన్ని పొందినటువంటి మనం నిజంగా రంగనాథ స్వామి కటాక్షానికి, రంగనాయకి అమ్మవారి యొక్క కటాక్షానికి నోచుకున్న వాళ్ళమే అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అని దాసుని యొక్క భావన. ఈ కార్యక్రమాల్ని తమ యొక్క సన్నిధానంతో మంగళాశాసనాలతో సుసంపన్నం చేసేటటువంటి అహోబల రామానుజీయర్ స్వామి వారి సేవిస్తూ ఈ పూట ప్రవచనాన్ని అనుగ్రహించడం కోసం వేయించేసినటువంటి 2 పెద్దలు జ్ఞానవృద్ధులు, నాకంటే వయోవృద్ధులు కాకపోయినా అన్ని విధాలుగాను ఎక్కువ యోగ్యతలను కలిగినటువంటి 2 పెద్దలు, ఉభయ వేదాంత విద్వాంసులుగా ఉండేటటువంటి శ్రీమాన్ వంగల వెంకటాచార్య స్వామి వారు మొదటి ప్రవచనాన్ని అనుగ్రహిస్తారు. రెండవ ప్రవచనాన్ని ముక్తాయింపుగా ఏదైతే మనం వినాలని ఆశపడుతున్నామో అది రంగనాథ స్వామి సేవాక్రమాన్ని పరాశర భట్టర్ వారు దర్పణంలో చూపించినట్టు చూపించారు, తాము ఆచరించారు. ఆ విధంగా సేవించండి అని మనకు ఒక సందేశాన్ని కూడా అనుగ్రహించారు. దాన్ని మనకి వివరిస్తూ మానసికంగా జానకమ్మ గారు చెప్పినట్టు మన మనస్సులను రంగనాథ స్వామి సన్నిధానంలో తీసుకెళ్ళి నిలబెడతారు వరదరాజన్ స్వామి వారు. ఆ తర్వాత మరి ఒక పెద్దలు రాబోతున్నారు, డాక్టర్ రంగరామానుజాచార్య స్వామి వారు. వారు రాగానే వారి మంగళాశాసనపూర్వకమైనటువంటి ప్రవచనం ఉంటుంది. మరి మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందు జానకమ్మ గారు సూచించినట్టుగా 2 గ్రంథాల యొక్క ఆవిష్కరణ, ఆ గ్రంథాలని మనం ఆవిష్కరించుకుందాం. తర్వాత ఉపన్యాస కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇంతకుముందు మనం అనుకున్నటువంటి నిఘంటు ముద్రణకు వచ్చింది. అది ముద్ర దేవరవారి ద్వారా ఆవిష్కరణ అవ్వడం చాలా దానికి ఒక సుగంధం అబ్బింది. మన జీర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మన ఎన్నో పుస్తకాలు చేస్తూ ఉంటుంది. అయితే జీవా పేరు మీద జీవా డైరెక్టర్గా మన సముద్రాల రంగరామానుజాచార్య స్వామి పెద్ద గురువు గారు దానికి డైరెక్టర్గా ఉండి ఎన్నో వందల పుస్తకాలని లోకావిష్కృతం చేశారు.
దాంట్లో భాగంగా స్వయంగా ఆళ్వార్ల యొక్క వైభవాన్ని, వాళ్ళ యొక్క రసానుభూతిని సంస్కృతంలో అందించిన ఒక అద్భుతమైన గ్రంథం ప్రీతి రసప్రభ అనే ఒక గ్రంథం. దాన్ని ఇక్కడ లోకావిష్కృతం చేస్తున్నారు. స్వామి వెంకటేశ్వర ప్యారలల్గా ఉండేటటువంటి ప్రక్రియలు ఉన్నాయి. మరికొన్ని ద్రావిడ ఆలంకారిక శాస్త్రానికి మాత్రమే ప్రత్యేకంగా ఉండేటటువంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ కూడా దాంట్లో ఇది వివరించడం జరిగింది స్వామివారు. కాబట్టి సంస్కృతం తెలిసి ద్రావిడ సాహిత్యం మీద, ఆళ్వార్ల సాహిత్యం మీద ఆసక్తి ఉండేటువంటి వారంతా కూడా తప్పకుండా దాన్ని పఠించవలసినటువంటి గ్రంథం, అధ్యయనం చేయవలసి, పెద్దల సన్నిధిలో అధ్యయనం చేయవలసినటువంటి గ్రంథం అది. దీని స్వరూపం తెలియాలనే నేను ఇంత దూరం చెప్పాను. అందువల్ల ఈ 6 గ్రంథాలు ఈ కార్యక్రమంలో ఆవిష్కరణ అయింది స్వామి. 6 షట్పద మంత్రమైనటువంటి ద్వయమంత్రార్థాన్ని అనుసంధానం చేసుకునే ఈ సభలో 6 గ్రంథాలు ఆవిష్కరింపబడ్డం కూడా రంగనాథ స్వామి యొక్క అనుగ్రహమే. అది కూడా మీ ద్వారా అది సుసంపన్నం కావడం ఇంకా చాలా సంతోషం. మీరు రావక ఆలస్యం అవుతుందేమో అని అనుకుంటూ ఉన్నాం. అలా కాకుండా రంగనాథ స్వామి సరిగా అదే సమయానికి మిమ్మల్ని వేంచేవి చేశాడు. మేమంతా కూడా ధన్యులం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మొదటి ఉపన్యాసం స్వామివారు అనుగ్రహిస్తారు. శ్రేయే రంగపతిం తుంగశేషపర్యంకశాయినం శనైర్నిద్రనేత్రాబ్జ ప్రణితాశేషచేతనం అప్రాకృతే దివ్యధామిని శ్రీమాతృపరిసేవితం పుండరీకాయత దృశ్యం సంశ్రయేధి విదీప్తయే. ప్రియ భగవద్బంధువులారా, ఇది నేను చెప్పకూడదు కానీ చాలా అపూర్వమైనటువంటి గ్రంథం. అయితే ఊరికినే అర్థం కాదు. ఇటీవల కాలంలో మేము ఒక పండితునికి గోపాలోపాయనం ఇచ్చి సత్కారం చేశాం. వారికి కూడా ఈ పుస్తకం పంపించాను నేను. ఒకసారి చూడు నాయన, ఏమిటి నీ అభిప్రాయం ఏమిటి, సర్వప్రథమంగా వచ్చినటువంటిది కదా అంటే, అయ్యా నాకేం అర్థం కాలేదంటే అన్నారు. ఏమిటి అలా మాట్లాడుతున్నావు అంటే, అలంకార శాస్త్ర పరిచయమే లేదు కదా నాకు. అలంకార శాస్త్ర పరిచయం లేకపోతే ఇది ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అయితే మీరు ఎక్కడా లేని అపూర్వంగా తీసుకొచ్చారంటే భగవద్ విషయంలో అక్కడక్కడ సూచనగా ఉన్నది. విశేషించి ఆచార్య హృదయంలో ఒక సూత్రంలో వారు చాలా విశేషంగా చెప్పారు. దాని మీద నేను ఉపన్యాసం కూడా విజయనగరంలో చెప్పా. అది సర్వప్రథమ ఉపన్యాసం రఘునాథాచార్య స్వామివారి అధ్యక్షతన. అందులో ఉండేటువంటి రసీయ ప్రక్రియల గురించి పర్యాలోచన చేయాలి. ఆచార్య హృదయంలో ఎన్నో సూత్రాలు ఉన్నాయి, కానీ ఈ సూత్రంలో ఒక ప్రత్యేకంగా మనకి అనుభావములు విభావములు వాటికి సంబంధించినటువంటి ప్రక్రియను చూపించి రసం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆళ్వార్ల యొక్క శ్రీసూక్తులలో అనేటువంటిది వారు సూచన చేశారు. ఆ మాట అనలేదు కానీ వారు సూచన చేశారు. ఇటువంటి వాటి మీద మనం దృష్టి పెట్టి దీన్ని విచారణ చేయడం చాలా అవసరం. రఘునాథాచార్య స్వామి ఉన్నారు, వారి దాంట్లోనే నేను గట్టిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది చాలా కాలమైంది. అది ఆనాటి నుంచి దాని మీద ఆలోచన చేస్తున్నాను. మన వాళ్ళు కొంతకాలం పాటు తిరువాయుమషి పక్కన పెట్టారు. ఎందుకంటే చివరికి వచ్చేటప్పుడు కూవికోళ్ళు అనేది ప్రారంభించి
అదేదో చిట్ట చివరి దశలోకి వచ్చి ప్రాణత్యాగం చేసేవారు అనుసంధించవలసిందే తప్ప తిరువాయిమొഴി ఎవరు ఇతరులు పుచ్చుకోకూడదని ఒక భయాన్ని కలిగించడం చేత తీసేసి ఈ తిరువాయిమొഴి మాకేమొద్దు అని పక్కన పెట్టేశారు. అలాగే తిరువిరుత్తం నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి అద్భుతమైన ప్రబంధం, 100 పాశురములు కలిగినటువంటి ప్రబంధం. అందులో నాకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే తొలకాప్పియనార్ అంటారు వారు. ఆ ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి శృంగార రసం యొక్క ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రక్రియ ఎక్కడ అలంకార శాస్త్రంలో మనకు కనపడదు. వెతికి చూచాను. ఎందుకంటే అలంకార శాస్త్రం అథారిటీ, నా తర్వాత ఇంకెవరైనా అంత అథారిటీ నేను. అటువంటిది నాకు ఎక్కడా కనపడలేదు. ఏమిటి ఇంత అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటిది వారు చేస్తే ఆళ్వార్ల శ్రీసూత్రుల్లో కనిపిస్తుంటే ఇది ఎందుకు బయటికి రావటం లేదు? 2 రకాలుగా రావటం. ఒకటి తిరువిరుత్తాన్ని పక్కన పెట్టారు. ఇదంతా శృంగారమే, పిచ్చ శృంగారం అంటే శృంగారం అనుభవించడానికి అవకాశం లేదు. అందులో ఏం చెప్పారో తెలియదు. మా సింగరాచార్య స్వామివారే అక్కడ యోగ్యత కలిగిన వారు, ఇక్కడ మాట్లాడగలిగిన దాని మీద గట్టిగా మాట్లాడగలిగింది వారు ఒక్కరే. ఇంకా వారి చేత రాయించాను నేను. దాని ముందు 4 మాటలు రాయమన్నాను నేను. రాశారు వారు. ఇందులో వారు రాసింది కూడా ఉంది. ఏ సాంకేతిక పదములను వినియోగించి ద్రావిడంలో వాటి ద్వారా ఏ ప్రక్రియలు సాగించినారు, ఇవన్నీ కూడా చాలా అపూర్వమైన విషయం. ఎక్కడ అలంకార శాస్త్రంలో మనకు దొరకనటువంటివి. తిరువిరుత్తంలో అవి కనిపించాయి నాకు. అంటే తొలకపోయినారికి నమ్మాళ్ళవారికి సంబంధం ఏమిటి? మనం ఏమంటాం నమ్మాళ్ళవారిని, వీరు ఎక్కడో చెట్టు కింద కూర్చున్నారు త్వరలో, వారు ఏ గ్రంథాలు చదవలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అది స్పాంటేనియస్గా దానంతదే అపూర్వమైనటువంటి అనుభవం కలిగింది, దానితోటి వారు ఆవిష్కరించారని చెబుతున్నప్పుడు ఒక శాస్త్రీయమైన ప్రక్రియలో ఇతరత్ర లభించినటువంటి ఆ ప్రక్రియ అంతా ఇందులో వారు గుదిగుచ్చినట్టుగా 100 పాశురాల్లో నిరూపణం చేశారే, ఇది యాదృచ్ఛికము కాదు. వారేదో యాదృచ్ఛికంగా అలానే మాయాజాలం చేస్తే మాయగా చేసింది మాయగానే ఉంటుంది. మాయగా చేసింది మాయగానే ఉంటుంది. అందులో ఆ మాయతనం కనిపిస్తుంది. అటువంటి మాయ కాదు ఇది. ఇది చాలా స్పష్టంగా, అంటే బహుశా నమ్మాళ్ళవార్ల కంటే కూడా పూర్వకాలంలో, ఇంకా అతి ప్రాచీన కాలంలో ఇవి బాగా ప్రసిద్ధములై ఉన్నాయి. సంఘతమిళం అంటారు. శంగం తమిళ్ అంటుంది ఆవిడ, మనది గోదాదేవి. సంఘతమిళము, ఇది సంఘం కవిత్వము అంటారు వీళ్ళు. మామూలు మాటల్లో సంఘం కవిత్వం అని. అంటే దాదాపు 13-14 ప్రబంధములు, అంటే ప్రబంధాలను అనకూడదు, వాటి రెవిడియన్ పోయిట్రీకి సంబంధించినటువంటివి, చిన్నవి పెద్దవి దాదాపు 13-14 ప్రబంధములు పుట్టాయి. అందులో దేనికోసం పుట్టాయి? కేవలం ఈ సంఘం పోయిట్రీ అంటారు దాన్ని ఆవిష్కరించి. అందులో శృంగారం కూడా బాగా ఉంది. అంటే వారు సమాజంలోకి వెళ్ళారు. సమాజంలో గ్రామాల్లో వాళ్ళ మధ్య ఉండేటువంటి పొరపచ్చములు లేనటువంటి అమలిన శృంగారం అంటారు మన వాళ్ళు. ఆ అమలిన శృంగారాన్ని చక్కగా దర్శనం చేసి, ఆ దర్శించినటువంటి దాన్ని వారు చక్కగా ఆవిష్కరణ చేశారు. అలా ఆవిష్కరించింది మనకు తెలుగు సారస్వతంలో మొట్టమొదటి శాతవాహన ప్రభువుల కాలంలో వచ్చింది గాథా సప్తశతి. దాని పేరు గాథా సప్తశతి. ఏమండి, అది 70 పాశురాలు అందులో ఉంటాయన్నమాట అండి. ఏమంటే అందులో 700 పాశురాలు ఉంటాయి. 700 పాశురాలు ఉంటాయి. ఆ పాశురాల్లో ఎక్కడికో గ్రామానికి వెళుతుంది. ఆ గ్రామానికి వెళ్ళి అందులో పర్యాలోచన చేస్తుంటే అత్తగారు కోడలు మాట్లాడుకునే మాటలు, కోడలు ఆ భర్త మాట్లాడుకునేటువంటి మాటలు, గ్రామీణుల యొక్క జీవన విధానంలో ఉండే అద్భుతమైన శృంగారాన్ని దాన్ని బయటికి ఆ సప్తశతిలో ఆయన ఆవిష్కరించాడు. అది శాలివాహన చక్రవర్తి ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి వారు. మొట్టమొదటి క్రీస్తుపూర్వం 1-2 శతాబ్దాలకు చెందినటువంటి మహానుభావుడు. ఆయన పరిపాలించారు. వారు ఆంధ్రరాజులు, ఆంధ్రభృత్యులను కూడా పిలుస్తుంటారు చరిత్రలో అనమాట. అక్కడి నుంచి ప్రారంభమైంది అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ అంతా కూడాను. అంటే అమలిన శృంగారాన్ని ఆవిష్కరించాలి. అదే ఆ పనిని ఆడవాళ్ళు కూడా వారు ఒక చోట కూర్చున్న కళ్ళు మూసుకుని కూర్చోలా. సమాజాన్ని బాగా తరచి చూచారు. ఏమండి, బాగా తరచి చూచారు.
ఏమంటే ఈ కవిత్వాలు రాసేటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వాలు కూడా తెలుసుకొని రాజుల చుట్టూ పట్టడం, రాజులు వాళ్ళకేమో మెప్పుల కోసం తాపత్రయపడటం, ఈ పరుగులు పెట్టడం, ఇవన్నీ కూడా పాపం బాగా గమనించి మేము అటువంటి కవులం కాదయ్యా, వాళ్ళలాగాను ప్రభువుల వెంటబడి తాపత్రయపడేటువంటి ఆ రకంగా కవిత్వం చెప్పేవాళ్ళం కాదు. అంటే మేము కవులమే, కానీ మా కవిత్వంలో ఒక వైలక్షణ్యం ఉన్నదని వాళ్ళు చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. సరే, నేను ఆలంకారికుడిని కనుక ఆలంకారిక దృష్టితోటే చూడటం నాకు బాగా లక్ష్యమైభూతమైనటువంటిది కనుక ఇది నాకు బాగా దొరికింది. దీని మీద స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత మరి పాశురాలకు మీకు ద్రావిడం రాదు కదా, మాకేం ద్రావిడం ఏమవుతుంది భగవద్ విషయం సేవించినందులో వచ్చేటువంటి అదే తప్ప శాస్త్రీయమైనది కొంత అవగతం అవుతాయి తప్ప మనం ఏం మాట్లాడేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడతాము, మరి అరవం వాళ్ళు వచ్చేసి మీరు తెలుగు మనం మాట్లాడినట్టు ఎక్కడ మాట్లాడలేరు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఏ భాషకి మాతృభాషగా ఉన్నవారు వారికి దాని ఎంత అభినవేశం ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. నాకు అది లేదు. కానీ ఈనాడ ఏ భాష అర్థం కాదని అనుకోకర్లేదు. దానికి ఆంగ్ల అనువాదాలు, హిందీ అనువాదాలు, అన్ని రకాల అనువాదాలు, వివరణలు, వ్యాఖ్యానాలు ఉన్నాయన్నమాట. అలాగే నాకు దొరికింది. దీనికి చక్కగా ఆంగ్ల అనువాదాలు దొరికాయి. ఆఖరికి మీరు ఆశ్చర్యపోతారు. దీన్ని శిలప్పధికారం, ఆ శిలప్పధికారంలో 3 కాండములు ఉంటాయి. వంజికాండం, మధురై కాండం, ఇంకో కాండం అని 3 కాండములు ఉంటాయి. 2 కాండాలు నేను దాదాపు 600-700 శ్లోకాలు ఇప్పటికి రాశా. ఆ శిలప్పధికారాన్ని సంస్కృతంలోకి అనువాదం చేశా. ఎవరో గద్యకావ్యం కింద పోయిట్ ఈ దీంట్లో గద్య రచనంగా ఒక ఆయన చేశాడు. ఇది కాదు, ఇది శ్లోకబద్ధంగా ఎందుకు కాకూడదు, శ్లోకబద్ధం ఇదే కదా అది కావ్యం అవుతుంది అని ప్రారంభించి అందులో 15 చాలా శ్లోకాలు మా స్వామివారికి కూడా వినిపించా. మేము బస్సులో కూర్చున్నప్పుడు స్వామివారి దేవరారు సాయించండి అంటే వారికి ఆ శ్లోకాలు కూడా వినిపించాను నేను. అది ఇప్పుడు అది కంప్లీట్ అవుతుంది. మనకు ద్రావిడం రాకపోవచ్చు, కానీ ద్రావిడంలో ఉండే ఆ లోతుపాతులు తెలుసుకునే బుద్ధి వైశద్యం మనకు ఉంది కనుక ఆ విధంగా పని కూడా చేస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి కావ్యం అది మొట్టమొదటిగా ఆవిర్భవించినటువంటిది. బహుశా ఆళ్వార్ల కంటే ముందో వెనుకో నాకు తెలియదు, వారు నిర్ణయం చేయాలి. ఏది శిలప్పధికారం ముందుదే, అది మనం గట్టిగా అంటానికి వీల్లేదు. మనం అంటే మన వాళ్ళు వెనక మీద పడతారు, కానీ ఆళ్వార్ల కంటే ముందు కావ్యం అది, ముందు కావ్యం. అంటే క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల కాలంలో అది ఆవిర్భవించినటువంటిది. చాలా అద్భుతమైనటువంటి ప్రబంధం. దాని యొక్క అనువాదం కూడా ఇప్పుడు సాగుతోంది. ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం అలా దూరంతో దర్శనీయములు అన్నట్టుగా అలా చూసేసి ఆనందించడం కాదు. సాధ్యపడిన వాళ్ళు దాని లోపలికి వెళ్ళాలి, వాటి గురించి కొంచెం పర్యాలోచన చేయాలి అని దాని పర్యవసానంగా ఇది నేను రాశా. రేపొద్దుట ఈ గ్రంథం ప్రపంచంలో అందరికీ ఆలంబనం అవుతుంది. నేను డిక్లేర్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఐ కెన్ డిక్లేర్. ఇది రేపొద్దుట అయ్యా ద్రావిడ శృంగారం, దీనికి పేరు కూడా పెట్టాను, దివ్య రసశాస్త్రం దీని పేరు. న్యూయన్సెస్ ఆఫ్ డివైన్ రిటరిక్ అంటూ డెడికేటెడ్ టు దివ్య సాకేతనాథాస్. మా వాళ్ళకి దివ్య సాకేతనాథుకి డెడికేట్ చేశాం. ఇది డివైన్ రెటరిక్స్, దివ్యమైనటువంటి శృంగారం అన్నమాట. ఇది ఆళ్వారుల యొక్క, ఇందులో ఇంకా ఏమీ ఉండదు. ఆళ్వార్ల తాలూకు మీకు ఆఖరికి ఎవరి దగ్గర ఉంటుంది, మనకు పెరియ ఆళ్వారు, తిరుమంగ ఆళ్వారు, చెప్పక్కర్ల మడల ప్రబంధం అంతా ఉంది కదా, తిరుమంగ ఆళ్వారు, నమ్మాళ్వార్లు, ఎంత ఏ ఆళ్వారుల దగ్గర ఎక్కడెక్కడ ఉంటే ఆ ఫలానా ఆళ్వారులోంచి ఈ పాశురాలు తీసుకున్నామని చాలా స్పష్టంగా చెబుతూ నేను 10 అధికరణములలో ఈ సంస్కృత భాషలోనే రాశా. ఇందుకోసం అటు ఉత్తరాది వాళ్ళకి కళ్ళు తెరిపించాలని. ఎంతసేపు మీరు మీ అలంకార శాస్త్రం అనుకుంటున్నారు కదా, మా దగ్గర ఉందయా, మా ద్రావిడ సంప్రదాయంలో అలంకార శాస్త్రం ఉంది, ఇది మీరు చదువుకోండి. కాశీలో వాళ్ళకి కళ్ళు తిరిగినాయి ఈ పుస్తకం చూస్తే. ఎందుకంటే వాళ్ళకి అలంకార శాస్త్రం తెలుస్తుంది, కానీ ఇది తెలియదు. అలంకార శాస్త్రం ఒక క్రొత్త పుంతలు తొక్కి ఉన్నది, అది మనకు తెలియదు అన్న విషయం వాళ్ళకి తెలియదు. పాపం ప్రతి యూనివర్సిటీకి పంపించా, ప్రతి సంస్కృతి డిపార్ట్మెంట్కి పంపించా, చదవండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాహిత్యం చదువుకున్నామని మోరల్ ఎత్తి తిరిగే వాళ్ళందరూ కూడా ఈ గ్రంథాన్ని మీరు చదవండి, చదివి అలంకార శాస్త్రం యొక్క తీరుతెన్నులు తెలుసుకోండి అని చెప్పి
నేను చేశాను. ఇది నా లైఫ్ అచీవ్మెంట్, ఇది నా తాలూకు లైఫ్ అచీవ్మెంట్. 2-3 ఉన్నాయనుకోండి. ఈ మధ్య రామానుజుల వారి గురించి భగవద్ రామానుజ ఇస్ అండర్స్టూడ్ బై ఈస్టర్న్ వెస్టర్న్ స్కాలర్స్ అని పెద్ద ఆంగ్ల గ్రంథం తయారు చేసాం. అది ప్రపంచం అంతా విడిపోయింది. అమెరికా వెళ్ళింది, లండన్ వెళ్ళింది, చాలా కంట్రీస్కి అది వెళ్ళింది. మా స్వామివారు ఆ పుస్తకాలు సరిపోవటం లేదని మళ్ళీ రీప్రింట్ చేసుకున్నారు. మళ్ళీ సెకండ్ ప్రింట్ కూడా వచ్చింది. చాలా అపూర్వమైనటువంటి గ్రంథం రాశాం. ఎక్కడికి మ్యాక్స్ ముల్లర్ రామానుజుల గురించి ఏమన్నారు, తీబు ఏమన్నాడు, వ్యాన్ బుటినెన్ ఏమన్నాడు, ఎక్కడెక్కడ వాళ్ళంతా వాళ్ళ గ్రంథాలన్నీ ఎన్ని గ్రంథాలు పర్యాలోచన చేయవలసి వచ్చిందండి. చేస్తే మన రామానుజుల యొక్క వైభవం ప్రపంచవ్యాప్తంగా ఉందన్న విషయం మనకి. ఒక చిన్న విషయం చెబుతున్నా. మనం న్యూ జెర్సీ వెళుతుంటారు, అక్కడే మనకు ఆశ్రమం ఉంది. న్యూ జెర్సీ నేను వెళ్ళాను. నేను 5-6 సార్లు అమెరికా వెళ్ళినప్పుడు న్యూ జెర్సీ వెళితే ఒక ఆయన ప్రొఫెసర్ చౌదరిని, ఆయన అయ్యా ఇక్కడికి ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఉందండి, ఒక్కసారి అని మీకు చూపిస్తాను అన్నాడు. ఒక విచిత్రం జరుగుతోంది, మీకు చూపిస్తాను అన్నాడు. సరే, ఆ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి నేను వెళ్ళా. ఆయన వెళితే ఒకచోట చూపిస్తే ఒక 50 మంది కూర్చుని పుస్తకాలు చదువుతున్నారు. ఆనాడు సండే. ఏమిటి చదువుతున్నారు వీరు, ఏదో చదువుకుంటారు, మనకెందుకండి అంటే అక్కడ క్రిస్టియన్ కాలేజ్ ఒకటి ఉంది. కాలేజ్ ఉంది కనుక అందులో ఉండేటువంటి వాళ్ళంతా కూడా చదువుతున్నారు. ఇంతకీ ఏం చదువుతున్నారంటే ఆయన పక్కన చూపించేది భగవద్గీత చదువుతున్నారండి వాళ్ళు అని చూపించారు. ఎందుకు భగవద్గీత చదువుతున్నారంటే క్రిస్టియానిటీలో కాన్సెప్చువల్ అంటే థియరిటికల్ అప్రోచ్ లేదు దానికి. సిద్ధాంతపరంగా కాకమ్మ కథలు తప్ప ఏమీ లేదు. కాకమ్మ కథలు ఉన్నాయి, ఏవేవో కథలు ఉన్నాయి, కానీ సిద్ధాంతపరంగా జీవతత్వం ఇది, పరతత్వం ఇది, ఆయనకి ఉండే సంబంధం ఇది, ఇటువంటి మనకి అర్థపంచకం ఉంటుంది సార్ అండి. ఈ రకమైన ప్రక్రియలు తరోగా డిస్కస్ చేసి ఒక వేదాంత తత్వాన్ని ఆవిష్కరించేటువంటి విధానం వాళ్ళకి అసలు లేనే లేదు. అప్పుడు భగవద్గీత వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకో యూనివర్సిటీకి, హార్వర్డ్ యూనివర్సిటీ, ఇంకో యూనివర్సిటీ అక్కడికి వెళ్ళాను. వెళితే అందులో ఒక ఆయన ప్రొఫెసర్ విజల్ అని ఆయన నాకు ఫోన్ చేశాయా మీరు రండి, యూ ప్లీజ్ విజిట్ అవర్ డిపార్ట్మెంట్ అని నన్ను పిలిచాడు. ఓ 15 గ్రంథాలు, అద్భుతమైన గ్రంథాలు నాకు ప్రజెంట్ చేశాడు. అక్కడ 19 మంది విద్యార్థులు రామానుజ సిద్ధాంతం మీద చదువుతున్నారు. మా స్వామివారితో యుద్ధం చేశాను నేను. మీరు 50 సార్లు అమెరికా వెళుతుంటారు. మీరు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఆ రామానుజ సిద్ధాంతం మీద పర్యాలోచన చేస్తున్నారనే దాని మీద మీరు ఎందుకు పర్యవేక్షణ చేయటం లేదు? మీరు పర్యవేక్షణ చేయండి, నలుగురిని కాంగ్రిగేట్ చేయండి, 10 మంది ఉంటే 10 మందిని. ఆ పని నేను చేశాను. యూనివర్సిటీకి రప్పించాను నేను, అది మన ఆశ్రమానికి రప్పించాను. ప్రొఫెసర్లు వచ్చారు, 5-6 ప్రొఫెసర్ పాపం వాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఇగో రామానుజ గ్రంథం ఇదయ, ఇగో రామానుజు చేసినటువంటి సేవ ఇది అని మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా ఆనందించారు. అందులో ఒక ఆయన చేత అందులో రాయించా, బ్రతుకున్నాడు ఇప్పటికీ కూడాను. ఇంకొక ఆయన రామానుజ సిద్ధాంతం మీద గట్టిగా పాంచరాత్రం మీద కృషి చేసినటువంటి వాడు న్యూయార్క్లో ఉంటే ఆయన కూడా అయ్యా మిమ్మల్ని మీరు వస్తే మేము సత్కరిస్తాము అని అంటే, నేను 96 సంవత్సరాలు వయసులో ఉన్నాను, ఐ కాంట్ మూవ్ ఫ్రమ్ ఇయర్, ఇక్కడి నుంచి నేను రాలేను, కానీ మీరు జరిగేటువంటి ప్రక్రియ ఆనందం జరగాలి అని ఆయన మంగళాశాసనం చేశాడు. ఎందుకు చెబుతున్నానంటే మన సంప్రదాయము, మన సిద్ధాంతము ప్రపంచవ్యాప్తంగా ఉంది, కానీ మనం మాత్రం ముసుగు వేసుకొని చీకట్లో పడి మొగ్గుతున్నాము. ఇక చీకట్లో ఉండొద్దు, మీరు బయటికి రండి. రామానుజ సిద్ధాంతమైన, ఆళ్వార్ల యొక్క సిద్ధాంతమైన, ఏమంటే ఆళ్వార్ల యొక్క శ్రీసూక్తుల్ని ఒక ఆవిడ ఇంగ్లీష్లో అద్భుతంగా ట్రాన్స్లేట్ చేసిందండి. చాలా అద్భుతంగా ట్రాన్స్లేట్ చేసింది. స్తోత్రరత్నాన్ని ట్రాన్స్లేట్ చేసింది. వాళ్ళు అక్కడ బొంబాయిలో ఉండేటువంటి అనంతార్య రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని పబ్లిష్ చేశారు. మరి ప్రపంచంలో ఎక్కడో ఎంతో కృషి జరుగుతోంది. అదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రామానుజుల వారి నిత్య గ్రంథం మీద చెకోస్లోవేకియన్స్ చేస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తలు రామానుజ నిత్య గ్రంథం మీద చేస్తున్నారు. లండన్ యూనివర్సిటీలో నిత్య గ్రంథం మీద చేస్తున్నారు. దానికి చెకోస్లోవేకియన్ ట్రాన్స్లేషన్ కూడా వచ్చింది. అంటే రామానుజ గ్రంథాలు కూడా అద్భుతమైన ట్రాన్స్లేషన్ కూడా ఏర్పడింది. ఎంతో కృషి జరుగుతోంది. ఆ కృషిలో భాగమే ఇది. ఒక చిన్న కృషి ఇది, నా కొరకు నేను చేసుకున్నటువంటిది. ఇది లోకానికి కూడా ఉపకరిస్తే, పెద్దలు ఎలాగో వారు
లింగరాచార్య స్వామి వారు లాంటి వారు వారి ముందు మాటలే ఉన్నాయి అందులో, వారు ఆనందిస్తారు. ఇంకా చాలామంది రాశారు దానికి. ఇంకోటి దానికి ఒక సంస్కృతం అర్థం కాదేమో అని చెప్పి దానికి ఇంగ్లీష్లో కూడా ఒక ఆయన చేత, అందులో ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్ అని ఆయన పిలిపించి, ఎవరైనా నువ్వు యూ గో త్రూ దిస్ బుక్, సంస్కృతం వచ్చును కదా సరే దాన్ని చక్కగా పుట్టి ఇంగ్లీష్ అంటే ఆయన దాదాపు 70-80 పేజీల్లో ఇంగ్లీష్లో సమ్మరైజ్ చేశాడు. అది కూడా ఉన్నది. అందువల్ల ఈ గ్రంథాలన్నీ మీరు తెలుసుకొని మన సంప్రదాయం చాలా గొప్పగా ఉన్నదని భావన చేయండి. సరే, వెంకటాచార్య స్వామి వారితో మాకున్న ఘనిష్ట సంబంధం అది ఇవాళ కాదు, రేపటి రోజున మేము చెప్పుకుంటాం. వారి గురించే నేను వచ్చాను. వాస్తవానికి ఇవాళ ఏదో రావాలి దీని గురించి నేను ఎందుకంటే రేపు రావడం సాధ్యం కాదు. ఇక్కడ మాకు ఏం చేశారు, ఇక్కడ రావాలంటే ఫ్లైట్స్ ఏదో పరిమిత సమయాల్లో ఉన్నాయి, ఎప్పుడు పడితే రావటానికి లేదు. సరే ఇవాళ రాక తప్పదు. వచ్చాం కనుక వస్తున్నప్పుడు మనది గ్రంథం చూపిద్దాం. ఎంతకాలం దాచుకుంటాం? ఉన్న విషయం చెబితే లోకానికి తెలుస్తుంది. పెద్దలంతా ఉన్నారు. ఇదిగో మా స్వామి, నేను ఊరుకోట్ల అందరినీ ఈయన చేత భగవద్రామానుజులు అద్భుతమైనటువంటి సంస్కృత ప్రయోగాలు చేశారు, వ్యాకరణ ప్రయోగాలు, వ్యాకరణాంశాలు. అది ఎవరికి దాని మీద పట్టదు. భాష్యం చదివేస్తారు, ఆ భాష్యం చదివేస్తారు కానీ ఆ భాష్యంలో ఉండేటువంటి ఆ శాబ్దికమైనటువంటి ప్రయోగం వైశిష్యం ఎవరికి తెలియదు. ఇప్పుడు మా స్వామివారిని పట్టుకొని ఆయన కొంచెం వెనక్కి ముందుకు లాగారు. ఈ మునుకు వెనక ముందు లాగటాలు కుదరదు, మీరు రాయవలసిందే అని చెప్పి ఆయన చేత రాశాను. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం శ్రీభాష్యంలో ఉండే వ్యాకరణ విశేషములు అని చెప్పి ఆయన చాలా అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశారు. అది మనం పబ్లిష్ చేశాం అన్నమాట. ఇలా మా కృషి జరుగుతోంది. మీ కృషి కూడా చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే మా కరీంనగర్ వాళ్ళందరినీ ఇక్కడ పట్టుకొచ్చారు మీరు. మరి కాదేమిటి, అది వెనకటి రోజుల్లో, ఇప్పుడు అక్కడేం లేదు. మా కరీంనగర్ ఎందుకనంటే కరీంనగర్లోనే నాకు శతావధాని కృష్ణమాచార్య స్వామి వారి పేరుని అవార్డు ఇచ్చి సత్కారం చేశారు. మీ కరీంనగర్ అక్కడ పెద్దలంతా కలిసి అక్కడ అంటే ఇంచుమించు అన్ని చాలా అవార్డులు ఇచ్చారనుకోండి. అందులో అద్భుతమైన అవార్డు మనకి శతావధాని కృష్ణమాచార్య స్వామి వారి అవార్డు. కరీంనగర్, నిజామాబాదు, తెలంగాణ ప్రాంతంలో 2 అద్భుతమైనటువంటి వైష్ణవ స్థానాలు. అందువల్ల ఇవాళ మా జానకమ్మ గారు మీరు ఆన్లైన్లోనే ఏ లైన్లోనే మిమ్మల్ని తీసుకొచ్చే లైన్లో పెట్టారు. ఈ లైన్లో పెట్టింది ఇప్పుడు లైన్లో మేము పెడుతున్నాం, నేను పెట్టా. 250 మందికి అమెరికా చాందోగ్యోపనిషత్తు చెప్పా, ఒక్కడు కనపడ్డా మనకి. 250 మంది చదువుకున్నారు ఆ రోజుల్లో నా దగ్గర. వేదార్థ సంగ్రహం పాఠం చెప్పా ఏమండి, రోజు వాడి దగ్గర మనం చెప్పించేసుకున్నారు. కానీ తర్వాత మళ్ళీ ఒక్కడు తుపాయికి గుండుకి లేరన్నమాట అండి. కానీ మీరు వచ్చారు, మీ అందరికీ అనేక మంగళాశాసనాలు. అస్మత్ సంప్రదాయ వర్ధతాం ప్రవర్ధతాం. జై శ్రీమన్నారాయణ.